నెల్లూరు జిల్లా సైదాపురం మండలం మృతుడు మల్లారపు వీరరాఘయ్య కుటుంబానికి 2 ఎకరాల భూమి 5 సెంట్ల ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి హౌసింగ్ సహకారం. సైదాపురం ఆసుపత్రిలో వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం కారణంగా అరుంధతీయ వాడకు చెందిన మృతుడు మల్లారపు రాఘయ్య కుటుంబానికి 2 ఎకరాల భూమి 30 అంకణాల ఇంటి స్థలం ఇవ్వడానికి ఆసుపత్రిలో డాక్టర్ సిబ్బంది సస్పెండ్కు సిఫార్సులను తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ ఆందోళనకారులకు వివరించారు. ఉదయం నుండి ట్రాఫిక్ 4 గంటల 30 నిమిషాల వరకు అంతరాయంగా కలగగా ఎట్టకేలకు ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు తహసీల్దార్ ఇచ్చిన హామీని బాధిత కుటుంబ సభ్యులు ఎంఆర్పీఎస్ నాయకులు ఒప్పుకొని రోడ్డు బైఠాయింపును విరమించారు. రాఘవయ్య సన్నాఫ్ రాఘవయ్య అనే వయసు దాదాపు 45 సంవత్సరాలు మాది కులానికి చెందిన వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తే వాళ్ళు నిర్లక్ష్యం ద్వారానే వ్యవహరించడం వల్ల అతను చనిపోయాడు. గవర్నమెంట్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్య ధోరణి వల్ల అతను చనిపోయాడు. దానికి రిపోర్ట్ కూడా రాయడం జరిగింది. డిఎంహెచ్ఓ గారు తక్షణం సస్పెండ్ చేద్దామని డాక్టర్ గారిని అండ్ తదితర సిబ్బందిని కూడా సస్పెండ్ చేస్తామని రిఫర్ చేశారు. తర్వాత కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు, ఆర్డీఓ గారి యొక్క ఆదేశాల మేరకు తక్షణ సహాయం చేయమని మమ్మల్ని ఆదేశించారు. అందులో భాగంగా వీళ్ళు కోరిన ప్రభుత్వ ఉద్యోగానికి గట్టిగా స్ట్రాంగ్ రికమెండేషన్గా మేము రాసి పంపుతున్నాము. కలెక్టర్ గారు పైకి పంపిస్తారు. తర్వాత ఎక్స్గ్రేషియా విషయం కూడా ఆర్థిక సహాయం కూడా వాళ్ళు పరిశీలన చేస్తారు. నాకు తక్షణ సహాయంగా నా లోకల్ మెజిస్ట్రేట్గా నేను స్థలము కొంత ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అందులో స్థలము పొలము 2 ఎకరాలు అంటున్నారు. 2 ఎకరాలు పొలము అండ్ స్థలం వచ్చి 5 సెంట్లు. 5 సెంట్లు అంటే 5 ఆరులు 30 అంకణాలు. తర్వాత కట్టుకునే దాన్ని కూడా హౌసింగ్ ఏఈ గారి ద్వారా రికమెండ్ చేసి దాన్ని కట్టుకునే అవకాశం కూడా కల్పిస్తాను. థ్యాంక్ యూ.